చిన్న సంస్థ అయినా సరే విక్రయదారు నాణ్యమైన సరుకులు సరఫరా చేసేలా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తుందే తప్ప నాణ్యత విషయంలో రాజీ పడేలా వాటిని సడలించదు. అలాంటిది ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో లడ్డూ సహా వివిధ రకాల ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత కోణంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ వైసీపీ హయాంలో సీఎం జగన్ బాబాయ్, అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి మాత్రం ఇవేవీ పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ ప్రసాదంలో వాడే సరుకుల సరఫరాకు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఉదంతమే లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెయ్యి సరఫరా టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు సవరించాలని, రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని 2019 డిసెంబర్ 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానించారు. టెండరు నిబంధనల్ని సవరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2020 మే 23న సమావేశమైన ఈ కమిటీ అప్పటి వరకు ఉన్న కీలక షరతుల్లో కొన్నింటిని తొలగిస్తూ మరికొన్నింటిని మారుస్తూ సిఫార్సులు చేసింది. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనల్ని మార్చారు. వారి నిర్వాకంతో అసలు పాలు, వెన్న సేకరణే చేయని నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేని సంస్థలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కలిగింది. ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకుని కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు ఇష్టానుసారంగా చెలరేగిపోయాయి. టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు 3 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధనను మార్చేసి ఏడాదిగా డైరీ నిర్వహిస్తుంటే చాలని సరిపెట్టేశారు. సంబంధిత డైరీ గతేడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని, దీనికి ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులో FSSAIకి సమర్పించిన రిటర్న్లు జత చెయ్యాలనే నిబంధనను గల్లంతు చేసేశారు. ఆయా సంస్థలు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎత్తేశారు. పాలు సేకరించకుండా, వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందనే కనీస ఇంగితమైనా వారికి లేకుండా పోయింది. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాదన్నా 250 కోట్లు ఉండాలన్న నిబంధన తీసేసి 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలని మార్చేశారు. ఆయా సంస్థలు 3 ఏళ్ల పాటు రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యము కలిగి ఉండాలనే నిబంధనను తొలగించి ఏడాది పాటు రోజుకు 8 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యముంటే చాలని సరిపెట్టేశారు. ఇలా నిబంధనలన్నీ సడలించడంతోనే భోలేబాబా, వైష్ణవి డైరీ వంటి సంస్థలు రంగప్రవేశం చేయడానికి అవకాశం కలిగింది. అసలు పాలు, వెన్న సేకరణే చెయ్యని నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేని సంస్థలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కలిగింది. అసలు పాలతో కాకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యే కాని నెయ్యిని సరఫరా చేశాయి.